జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మన మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో చెరువుకట్ట దగ్గర వేంచేసి ఉన్నటువంటి సంజీవిని కొండ ఆంజనేయ స్వామి వారి కోవెలలో వార్షికోత్సవ సందర్భంగా సుందరకాండ హోమము, అలాగే సీతారామచంద్రమూర్తి తిరుకళ్యాణ మహోత్సవం మరి చూసి తరిద్దామా? హనుమాన్ రాఘవేణ మహాత్మన సీతాయా భాషితం సర్వం యదేదయత రాఘవే. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. దేవి జానకీ పురుషర్షభః పూర్వవృత్తమభిజ్ఞానం చిత్రకూటే యథా తథం. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ప్రయాసార్థం జానకీ పూర్ణముత్. ఓం అవైరాగ్యాయ స్వాహా, ఓం అనైశ్వర్యాయ స్వాహా, ఓం సదాశివాయ స్వాహా, ఓం ఋగ్వేదాయ స్వాహా, ఓం సామవేదాయ స్వాహా, అధర్వవేదాయ స్వాహా, ఓం మౌలికహంకారాయ స్వాహా, సాంగారాయ స్వాహా, ఓం వైకారికహంకారాయ స్వాహా, ఓం సత్వగుణాయ స్వాహా, ఓం రజోగుణాయ స్వాహా, ఓం తమోగుణాయ స్వాహా. ఓం తోలికారూపేభ్యో పృథివ్యేభ్యో. పరశతం ధాతారం సర్వసంపదాం శ్రీరామం భోజో భోజో నమామ్యహం. సర్వమంగళమహంగళ్యే శివే సర్వార్థసాధకే త్రయంబకే దేవీ నారాయణ నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, భూనీలా సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః, శ్రీమదనందగరుడ విశ్వక్షేణాదివక్రపరివారేభ్యో నమః, పూర్వాచార్యేభ్యో నమః, శ్రీవైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమో నమః. ధీమహి తన్నః శాంత ప్రచోదయాత్. ఆవాహిత విశ్వక్సేనాయ నమః, సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. నేతాయ నమః, శేషాయ నమః, సర్వపాలకాయ నమః, శోభనాంగాయ నమః, మణికుండలధరాయ నమః, మకాంజనభూషణాయ నమః, కరివక్త్రాయ నమః, ప్రియాయ నమః, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞాయ నమః, సర్వాభీష్టఫలప్రదాయ సపరివారాయ శ్రీమతే. ఓం మారాహికం సేర్జాతవేదో కామస్వం పురుషం జగతో ప్రదక్షాగై ప్రియామా పరిపాదయా. నమస్కరోమి. జయ భోల్ విశ్వక్సేన భగవాన్ కి. ఓం ధాతృణాం భవనస్య యస్పతిర్దేవకం. ఇమం యజ్ఞమశ్వరామ బృహస్పతిర్దేవాపాం దేవమానం యర్థ. జై శ్రీరామ్.
పిల్లలకి ఏం చెప్తారు రేపు? మీరు కూడా చెప్పాలి. కళ్యాణ మండపంలో కూర్చున్నాక ఆ కళ్యాణ మండపంలో నాందిముఖం చేయాలి. ఆ నాందిముఖంలో పితృదేవతలను ఆవాహన చేస్తారు. మర్చిపోయాం, వాళ్ళు ఇచ్చిన ఆస్తులు మాత్రం ఉన్నాయా లేవా? అవి కూడా అయిపోయాయా? అవి ఇంకొద్దిగా పెరుగుతూ ఉంటాయి. కానీ సాంప్రదాయం అనేటువంటిది చాలా గొప్పది. మన సాంప్రదాయాన్ని మనం విడనాడాము అంటే మనకున్నటువంటి ఆస్తులు ఎంతైనా ఉండొచ్చు, కానీ మోక్షం అనేటువంటిది పరమాత్మ అనుగ్రహించాడు. అంత్యమున మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు పరమాత్మ. అందుకనే మన ధర్మాలను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పిల్లలకి నేర్పుకోవాలి. 10 దాకా నిద్ర లేకపోతే ఉపయోగం లేదు. వాడి శరీరం ఆరోగ్యంగా ఉండదు. కనీసం 4 గంటలకు, కనీసం 5 గంటలకు తెల్లవారుజామున ఉండేటువంటి సూర్య కిరణం శరీరానికి తాగితే ఆ శరీరం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుందని చెప్తుంది శాస్త్రం. అందుకనే ముక్కు ఎప్పుడు వేయాలి? ఇంటి ముందు ముక్కు ఎప్పుడు వేయాలి? ముందు రోజు రాత్రి బ్రహ్మముహూర్తం. అదే కదా మీరు చేస్తుంది. లేదంటే పెయింట్ వేసేస్తే నెలకు 2 నెలలకు 3 నెలలకు వేసుకోవచ్చు. తెల్లవారుజామునే ముగ్గు వేయాలి. ఇల్లు కూడా వాకిలి చిమ్మటం కూడా సూర్యోదయ పూర్వం స్నానం చేసి ఇల్లు చిమ్మాలి. లేచి వచ్చేస్తారు, అలాగే చిమ్మేస్తుంటారు. తప్పు, అది చాలా తప్పు. చీపిరి ఎవరితో సమానం తెలుసు, అయినా కూడా స్నానం చేయకుండా ముట్టుకుంటాం. అవునా కాదా? ఇవన్నీ మన సాంప్రదాయాలమ్మ. వీటన్నిటిని విడనాడి మనం ఏదో పరిగెత్తుతున్నాం. 24 గంటల సమయం, 1 గంట కూర్చోగలుగుతున్నామా దేవుడి దగ్గర? కూర్చుంటున్నారా ఎవరన్నా? 1 గంట ఆయన దగ్గర కూర్చోడానికి మనకు సమయం లేదు. ఈ శరీరం ఆయన ఇచ్చింది, మన దగ్గర ఉన్నవి మొత్తం ఆయన ఇచ్చినవి. అవునా కదా? కాకపోతే పేర్లు వేరు, తాతయ్య, నాన్న. అవునా కదా? పేర్లు వేరు, కానీ పరమాత్మ మనకు అనుగ్రహించింది. ఆయన కోసం మనం ఎప్పుడైతే సమయాన్ని వెచ్చిస్తామో, ఆ పరమాత్మ చెంత ఎప్పుడైతే కూర్చోగలుగుతామో, వీటన్నిటినీ పరమాత్మ రక్షిస్తాడు. మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో అంతా ఆయన చేతుల్లో ఉంటుంది. ఆయన నిర్ణయం. ఈరోజు ఇక్కడ వరకు మీరు వచ్చి కూర్చున్నారు అంటే మనదేం లేదు, మన దగ్గర ఏమీ లేదు. ఇక్కడికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వద్దామనుకుని ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? పరమాత్మ సంకల్పం. ఆయన అనుకోవాలి, నేను వీళ్ళని చూడాలి అని. తిరుమల వెళతాం, దర్శనానికి వెళతాం, 10 గంటలకు క్యూ లైన్లో నిలబడతాం. ఇంకెప్పుడు దర్శనం, ఇంకెప్పుడు దర్శనం, ఇంకెప్పుడు దర్శనం అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడు మనకి ఇచ్చిన వరం అనుకుంటారు ఎవరన్నా? కాళ్ళు ఎప్పుడు పుడుతున్నాయి, ఆకలి అవుతుంది, ఇవే కదా అనుకుంటాం క్యూ లైన్లో నిలబడి. కానీ భగవంతుడి నామస్మరణ చేస్తూ మీరు దర్శనానికి వెళ్ళండి. 10 గంటలు కాదు, 30 గంటలు నిలబడండి. మీకు ఆకలి తెలియదు, అలసట తెలియదు. భగవంతుడి చెంతకు వెళ్ళగానే భగవంతుడిని మీరు చూడటం కాదు, ఆ లోపల ఉన్నటువంటి భగవంతుడు మనల్ని అంత భక్తితో దైవ దర్శనానికి వెళ్ళాలి. ఒక దేవాలయానికి వచ్చామంటే కేవలం భగవంతుడు మాత్రమే నాకు తెలుసు, మరెవ్వరూ తెలియదు. కానీ మనం ఏం చేస్తాం? నలుగురు ఒక చోట చేరిన తర్వాత నీ నగలు బాగున్నాయనో, చీరలు బాగున్నాయనో ముచ్చట పెట్టుకుంటాం. అందుకే 4 కుప్పలు ఒక చోట చేరకూడదు, ఇట్లాంటివి. కాబట్టి మీరు తెలుసుకోవాలి, దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి. ఖచ్చితంగా పరమాత్మ అనుగ్రహం మనకు కావాలి అంటే మనం ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా తెలుసుకుని ఆ స్వామి దగ్గరికి, స్వామి చెంతకు వెళితే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభిస్తుందన్నమాట. కాబట్టి ఆ స్వామి వశిష్ఠ గోత్రంలో ఉద్భవించాడు. నాభాగ మహారాజు గారి యొక్క ముని మనవడట స్వామివారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. రాజిష్టమైత్రావరుణగౌండ్యత్రయారుషేయ ప్రవరాన్విత వశిష్ఠగోత్రోద్భవాయ అజమహారాజవర్మణ పౌత్రాయ. అజమహారాజు గారి యొక్క మనవడట స్వామివారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. రాజిష్టమైత్రావరుణగౌండ్యత్రయారుషేయ ప్రవరాన్విత వశిష్ఠగోత్రోద్భవాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ. దశరథ మహారాజు గారి యొక్క కుమారుడట ఆ స్వామివారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆదిష్టమైత్రావరుణగౌండ్యత్రయారుషేయ ప్రవరాన్విత వశిష్ఠగోత్రోద్భవాయ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మ. రామేష్టి యాగం చేస్తున్నటువంటి సందర్భంగా రాక్షస సంహారం చేసేటువంటి ఆవశ్యకం ఉంటుంది భూలోకంలో. ఆ రాక్షస సంహారం ఎవరు చేయగలరు? కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే చేయగలరు. కాబట్టి ఆయనే పుత్రకామేష్టి యాగ ఫలితం ద్వారా దశరథ మహారాజుకు కౌసల్య గర్భము నుండి ఉద్భవించినటువంటి వాడు
శ్రీరామచంద్రుడు. కాబట్టి మనం పుణ్యకార్యం చేశాము అంటే మంచి పిల్లలు పుడతారు అని మనకు రామాయణం చెప్తుందన్నమాట. ఆ దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేశాడు. నిత్యము భగవంతుడి సేవలో ఉన్నాడు కాబట్టి శ్రీమన్నారాయణుడే తన ఇంట్లో జన్మించాడని రామాయణం మనకు చెప్తూ ఉందన్నమాట. అలాగే సీతా అమ్మవారి యొక్క ప్రవర్తన కూడా మనం తెలుసుకుందాం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్వితా గౌతమసగోత్రోద్భవేన్ స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రీం. అమ్మవారు గౌతమస గోత్రంలో ఉద్భవించారు. స్వర్ణరోమ మహారాజు గారి యొక్క ముని మనవరాలట ఈ అమ్మవారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్వితా గౌతమసగోత్రోద్భవేన్ హ్రస్వరోమ మహారాజవర్మణో నప్త్రీం. హ్రస్వరోమ మహారాజు గారి యొక్క మనవరాలట ఈ అమ్మవారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్వితా గౌతమసగోత్రోద్భవేన్. జనక మహారాజవర్మణ సంకల్పపుత్రి. జనక మహారాజు గారి యొక్క సంకల్ప కుమార్తె అట ఈ అమ్మవారు. వినండి, సంకల్ప కుమార్తె. శ్రీరామచంద్రుడు గర్భము నుండి ఉద్భవించాడు కాబట్టి కుమారుడు అని చెప్పేశాం. కానీ ఇక్కడ అమ్మవారు గర్భము నుండి ఉద్భవించలేదు. ఎక్కడి నుంచి ఉద్భవించారు? భూమి నుండి ఉద్భవించింది. అందుకని జనక మహారాజు గారికి సంకల్ప కుమార్తెగా చెప్పబడుతూ ఉన్నారనమాట ఈ అమ్మవారిని. మనం కూడా ఎవరన్నా తల్లిదండ్రులు లేరనుకోండి, ఆ పిల్లలకు వివాహం చేయాల్సి వస్తే కూర్చొని కన్యాదానం చేసే సమయంలో సంకల్ప కుమార్తెగాను సంకల్ప కుమారుడను కన్యాదానం చేయిస్తూ ఉంటారనమాట. అలాగే సీతా అమ్మవారు అయోనిజ, భూమి నుండి ఉద్భవించినటువంటి కన్య కావడం చేత జనక మహారాజవర్మణ సంకల్పపుత్రి అని చెప్తూ ఉన్నారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్వితా గౌతమసగోత్రోద్భవేన్. సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీ శ్రీ సీతాదేవి నామ్నే ఇమాం కన్యాం ప్రణీతాం ప్రణీమహే అహోదాస్యామి ప్రతివచనం. పాదాలు కడగాలి. మామగారి పెద్ద, అల్లుడు పెద్ద? ఎవరు పెద్ద? మరెందుకు కాళ్ళు కడుగుతున్నారు? ప్రమోదం జపాదివానిమయరజాగుంసియో అస్కభాజదుత్తరగం సదస్తం విదక్రమాణసి విష్ణు ధ్రువమసి వైష్ణవ. మహోత్సవాన్ని చేస్తున్న ఈ క్షణం వరకు కృతానాం నవవిధానాం మహాపాప ఉపపాతకాదీనాం సత్యః. పాపాలు అనేటువంటివి 9 రకాలుగా ఉంటాయట. మహాపాపాలు, ఉపపాతకాలు. అవేవైనా మనం చేసి ఉన్నట్లయితే సత్యః, కన్యాదానం చేస్తే క్షమింపబడతామట పాపాలన్నింటినీ కూడా. అంతేకాకుండా అగ్నిష్టోమము, ఆప్తోర్యామము, వాజపేయము, పౌండరీకము, అశ్వమేధము, ఇవన్నీ ఏంటివి? మహాయజ్ఞాలు. ఈ యజ్ఞం ఒక్కసారి చేస్తే చాలు అనంతమైన పుణ్యం వస్తుంది అని చెప్తున్నాయి శాస్త్రాలు. కానీ భూలోకంలో నిషిద్ధ యజ్ఞాలు ఎవరు చేయకూడదు. మరి ఆ యజ్ఞ ఫలితం మనకు కావాలంటే ఏం చేయాలి? కన్యాదానం చేయాలి. కన్యాదానం చేస్తే చాలు. శతకృత హవన యోగ్యతా బల సిద్ధ్యర్థం 100 సార్లు యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క కన్యను దానం చేస్తే అంత పుణ్యం వస్తుందట. మరి ఈ పుణ్యం మీ వరకేనా? మద్వంశ్యానాం మాతృవంశ్యానాం, తల్లి తరపు వంశం ఉంది, తండ్రి తరపు వంశం ఉన్నది. మద్వంశ్యానాం మాతృవంశానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం. మీ తాత ముత్తాతలు కానీ, మీ పిల్లలు, మనవళ్ళు, ఇంకెవరైనా కానీ పాపం చేసి నరకములో ఉన్నట్లయితే భూలోకములో మీరు కన్యాదానం చేయడం ద్వారా
వారికి కూడా నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం మోక్షాన్ని ప్రసాదిస్తాడట పరమాత్మ. ఎంత పుణ్యం వస్తుందో చూడండి కన్యాదానం చేస్తే. ఒక్క కన్యను దానం చేస్తే 1,000,000 గోవులను దానం చేస్తే అంత పుణ్యం వస్తుందో. గోదానం అంటే ఏంటి? ఆవును దానం చేయడం తెలుసు కదా. 1,000,000 గోవులను దానం చేస్తే అంత పుణ్యం వస్తుందో ఒక్క కన్యను దానం చేస్తే అంత పుణ్యం వస్తుంది అని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి మనందరినీ అనుగ్రహించడం కోసంగా ఈనాడు శ్రీ సీతాసమేతుడైనటువంటి వాడు శ్రీ కోదండరామచంద్ర స్వామి సీతామ్మవారిని కన్యా దానపూర్వకంగా ఈ కళ్యాణ మహోత్సవమున మనందరినీ కూడా అనుగ్రహింపబడుతూ ఉన్నాడు. చక్కగా నమస్కారం చేసుకోండి, చెప్పండి. కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణైః యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైః యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా. స్వామివారికి అమ్మవారిని కన్యాదానం చేస్తున్నాం. మరి ఇప్పుడు చెప్పుకున్న విధంగా కన్యాదానం మనకు కావాలి అంటే ఏం చేయాలి? కొన్ని దానాలు చేయాలి, ఇవ్వాలి. ఇస్తున్నారు లేదా? వెంకటరమణ గోవింద గోవింద గోవింద. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్. ధ్రువంత రాజా దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్ర తస్మై దేవాయ బ్రహ్మణ అయం బ్రహ్మణస్పదే ముహూర్తో హస్తో పంచభోజాగ్రం దశమింధదే. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్. దర్శయామి శుద్ధాని మయ్యం సమర్పయామి. లక్ష్మీరమణ గోవింద. ఓం మాంగళ్యం తంతురాధీన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే వందేవ శరదాం శతం. మాంగళ్యం తంతురాధీన జగద్రక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే వందేవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఫలప్రదమైనటువంటి తలంబరాలు తగలడం చేత శరీరానికి గర్భదోషం తొలగిపోతుంది, చక్కటి సంతానం కలుగుతుంది. అందుకోసం తలంబరాలు పోసుకోమని శాస్త్రాలు చెప్తున్నాయి, ఆడుకోవడం కోసం కాదు. చక్కగా మన వంశాలన్నీ కూడా వృద్ధి చెందడం కోసంగా స్వామివారు అమ్మవారు స్వామివారికి అక్షతారోపణాన్ని సమర్పణగా ఇస్తూ ఉన్నారు. తిలకిద్దాం మనమంతా కూడా. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్. ఓం ప్రజాపతి శ్రీయామ్యశః పుష్కయోరుణాక్షరం కామస్య కృత్యమానందం. ఆనందం
प्रमोदानन्दः पुष्कयोर्निहितः सवः दक्षिणानां प्रतिगृहे मनसश्चित्तमापूतिं वाचः सत्यवसीमहे वसूनां रूपमन्नस्य నిదానమైన పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు మేఘశ్యామలమూర్తయే మోహరవాయ పుణ్యశ్లోకాయ మంగళం నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని సద్వితి నమస్కరోమి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కులదైవతౌనః శ్రీరాప్తే ఆగ్నే భూర్దండే వీరలక్ష్మీ భూతకారణ్యలక్ష్మీ సౌర్యలక్ష్మీ సర్వాంగే సౌర్యలక్ష్మీ సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. ఇలాగే ప్రతి అమావాస్యకు సుందరకాండ పారాయణం చేద్దాము. మళ్ళీ చక్కగా హోమాది క్రతువులను ఆచరిద్దాము. జై శ్రీమన్నారాయణ.